రెవెన్యూ సదస్సులతో అన్ని భూ సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశామని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర తెలిపారు. శుక్రవారం మండలంలోని జానుమల్లు వలస గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును ఆయన ప్రారంభించారు. భూ వివాదాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామ మండల స్థాయి భూ వివాదాల పరిష్కారానికి 22A ఫ్రీ హోల్డ్ భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ సదస్సులో అధికారులు స్వీకరిస్తారని, వాటిని పరిష్కారం చేస్తారని తెలిపారు. ప్రతి రైతుకు ఉండే సమస్యలను దీని ద్వారా పరిష్కారం చేస్తామని అన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే తన దృష్టికి కూడా తీసుకురావాలన్నారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే విజయ్ చంద్రకు గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. రైతు బాగుంటే దేశం బాగుంటది, దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. మనం చేసే పని 10 మందికి సాయం చేసేది రైతు, పట్టన్నం పెట్టేది రైతు. అంత గొప్ప రైతుకి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే 2019 నుంచి ఇప్పటి వరకు ఆల్రెడీ పెద్దలు మాట్లాడున్నారు. నీకు తెలియకుండానే నీ భూమి పట్టానిది పేరు ఇంకొకటి, 1B ఇంకొకటి, రిజిస్ట్రేషన్ ఏమొచ్చి ఇంకొకరి పేరున అద్దెలు మార్చి జరిగాయి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగాయి. వీటి దృష్ట్యా తిరిగి మళ్ళీ మీ భూమి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఏ చిన్న సమస్య ఉన్నా దాన్ని మీ ముందుకు వచ్చి తీర్చాలనే ఉద్దేశంతోనే మీకు పొరపాటున తెలియకుండా 22A పెట్టుంటారు. తెలియకుండా మీ భూమిని వేరే వాళ్ళ దగ్గరికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగి ఉంటుంది. ఇప్పుడు తెలియదు, గత 5 సంవత్సరాలు ఏం చేస్తారో నీకు తెలియదు. నీ పొలం నీదిలాగే ఉంటుంది, కాకపోతే ఇంకోటి పేరు ఉంటుంది. అలాంటి అన్యాయాలు, అకృత్యాలు గతగా వైసీపీ గవర్నమెంట్ లో జరిగాయి. వాటన్నిటిని అరికట్టాలనే ఈరోజు ఈ మొత్తం యంత్రాంగం మీ గ్రామాన్ని రాష్ట్రం అత్యధిక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాన్ని మొదటి రోజు మన ఊర్లోనే చేయడానికి కారణం మీ ఊరు పట్ల అభిమానాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.